అందరికి వందనాలు. అల్లరి విచ్చేసి ఏకాంతమని దీక్షతో దేవి భక్తి ఉంచండి, స్వామి కటాక్షం ఉంచండి. మీరందరూ గోవిందనండి. గోవింద దేవి పండులవాడ వేద స్వరూప రామదేవతలు దుర్గామల్లేశ్వరి మాత గోవింద. నాయనా ఓ శ్రీరామ రామ 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 హరే రామ రామ విఘ్నంబు కాకుండా శివు పరమేశ విద్యా విద్యల కల్లా విద్యలకి సకల విద్యల కల్లా సరసాపతి మా తల్లి సాయామేనమ్మ. గణపతిని పూజు కలిగించుతాము. అమ్మ బ్రహ్మ పట్నం దేవి సారా జగదంబ తీరుగా తుమ్మందు తిరిగి రావమ్మ. దుర్గమ్మని పూజ భక్తితో ఇంతవరకు మనం పాడిందంతా ఏమిటి నాయన? భగవంతుణ్ణి పూజించాము. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలట? చెప్పిన గురుగారి ప్రార్థన చేయాలి. గురువు లేనిది చూడండి. ఈ గారేడి గట్టన్నా మాది రామచంద్రపురము తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా అండి. బెల్ల గ్రామ క్రాపరస్తులు వర్డానికి కాపులు బిడ్డాలు వారింటి పేరు సిక్కాల రేపు నుంచి అమ్మ ఇంటి పేరు సిక్కాల రేపు వారు పేరు కాటి గారు మన గురువు గారు. ఈ కథను రచించిన మహానీయుడండి ఎవరండి? సిక్కాల కాటి గారు. ఎల్ల గ్రామం నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర చేశారు. నడుచుకుంటా వెళ్ళారు. కల్లారా చూశారు. మహానేడు చెట్టు పాతి చెల్లిపోయారు. ఆ కాయలు మేము కోసుకుంటున్నాం. నాకు విద్యాదానం చేసిన మహానేడు ఎల్ల గ్రామ క్రాపరస్తులే వాసం జట్టి సూర్యనారాయణ గారు మా గురువు గారు. నాయన మన ఇంతవరకు పాడినదంతా ఏమిటి నాయన? ఒక దైవ ప్రార్థన, గురువు గారి ప్రార్థన గుర్తుగా చేసామండి. మరి ముందుగా మనం పాడబోయేది ఏమిటట? ఆ దుర్గమ్మ తల్లి జీవిత చరిత్ర కథగా చెప్పాలి. దుర్గా తల్లి జీవిత చరిత్ర అండి కథగా చెప్పాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్నలు పెద్దలు సభా ప్రజలు గంధవారు చుట్టాలు స్నేహితులు బంధువులు మహానీయులు దూరా నుంచి వచ్చి ఉన్నారు. అందరూ ఏకాంతముతో గోవిందనాలి. గోవిందని అంటే గ్రామానికే సెలవ, బిడ్డలు సెలవ, కడుపు సెలవ అని నా పెద్ద గురువు గారు చెప్పడి ఉన్నారు. ఒక్కసారి గోవిందనామం చేయండి అమ్మా. గోవింద దుర్గాదేవి జీవిత చరిత్ర స్టార్ట్ అవుతుందండి నాయన. ఈ భూమి భూలోకాలు పుట్టిన గితమటండి. మన భూదేవి తల్లి ఎలా జన్మించింది అంటే అమ్మ భూమి భూలోకాలు ఎవరా పుట్టారమ్మో ఎవరా పుట్టారమ్మా
లోకాల పుట్టని గితవటండి ఓంకారం అనే శబ్దం పుట్టింది. ఆ శబ్దములో గంగమ్మ పుట్టి, గంగలో తామరాకులు పుట్టి, తామరాకులో తామర పుష్పం పుట్టింది. తామర పువ్వులో ఎవరు పుట్టారు? ఇప్పుడు కాళిక వస్తుందమ్మా, సంటి పాపలు అల్లుపోకండి. ఆ తామర పువ్వులో ఎవరు పుట్టారు? ఆ ఓంకారం నేడు శక్తి పుట్టిందా? తామర పుష్పంలో పుట్టింది. ఆవిడ కాజాబింది కాజాబింది పురులెక్కే స్వాపి అలా గూడు కట్టుకున్నాడు, వెడలెక్క స్వాపి అలా దొందు కట్టుకున్నాడు. అమ్మ తంది మీద తల్లి అనుకుంటున్నారమ్మా. అవునా సత్తుల తల్లి అడుగుతూ ఆడగాళ్ళు తల్లి సృష్టించినారా, మహాతల్లి ఆడగాలు సృష్టించి అలా అనిసిపెట్టిందండి, పోతుగాలు సృష్టించి ఈ దొందులో ఉండి నేనేమి చేద్దును ఇట్లా ఉండిపోనా. ఆ దొందు లోపల మహాతల్లి 3 గుడ్లుగా సృష్టించింది. సృష్టించిన తల్లి అమ్మ 3 గుడ్ల మీద అవునా ఎంత జగదల్లే 3 గుడ్లు పట్టుకుని అలా అనిపోతుంది. అడుగుతుంటే కాలు జారుని గుడ్డు కింద పడ్డారా, కాలు జారిపోయిన గుడ్డు గంగలో పడిపోయింది, గంగలో పడ్డా గుడ్డు బద్దలాసిన పేడులు ఏమవుతున్నాయి? అమ్మ కిందన్న పేడి అవునా పేడి పోయిందో కింద వేడే పై వేడే పోయింది. కిందున్న పేడి భూమండలమైంది, పైనున్న పేడి ఆకాశమైంది. అమ్మ అందులో సందామామ ఏమి జరిగిందమ్మా. అవునా మన సూర్యుడు చంద్రుడు కలిసి పుట్టారా, అందులో చందమామ ఏమి జరిగిందమ్మా. సూర్యుడు చంద్రుడు అందులో ఉండే సందమామండి సూర్యుడు చంద్రుడు అవ్వి అలా ఉదయించాలి. రాలిన రవ్వలు ఏమయ్యమ్మా. రాలిపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి సుక్కలుగా వేరపడ్డాయి. ఇలాగుండగా ఆ తల్లి ఇలాగుంది. అమ్మ 2 గుట్ల మీద ఆ సక్కన సక్కన తల్లి ఆది 2 గుడ్డల మీద ఎంత జగదల్లే 2 గుడ్లు పట్టుకుని అలా అనిపోతుంది. 2 గుడ్డు రెండో గుడ్డు బద్దలాస్తే అగ్నం పుట్టిందండి, వాయనం పుట్టిందట. చెట్టులు శ్రామలు అవ్వి పరంతాల కింద మారిపోయి అది గంగయ్య
ప్రజలు ఆశ్చర్యముగా అడుగుతున్నారు. ఏమోనండి. ముందుగా గంగమ్మ పుట్టిందన్నారు. ఇప్పుడు మళ్ళీ గంగయ్య పాకుతూ ఏమిటండి? అనుకుంటారండి. ఈ భూదేవి కింద మీరే ఉంది. భూదేవి పైన మీరే ఉంది. భూదేవి తల్లి వెటి చూసిన కోడిగుడ్డు ఆకారంగా ఉండిపోయింది. ఇట్లా ఉండగా అవును. ఆ తల్లి అవును. ఎలా ఉంది? ఎలా ఉంది? అమ్మ వంటూ గుడ్డు మీద ఉరిగిపోయిందమ్మా. అవునా ఎంత చక్కని తల్లు పాలించే గుడ్డ గుడ్డ మీద పోయిందమ్మా. ఎంత జగదల్లే ఆనందిందమ్మా. గుడ్డు గుడ్డు పట్టుకుని అలా ఉరిగిపోయింది. ఒరుగుతుంది. ఆ. తల్లి వేడిని గుడ్డు బద్దలా జిల్ల. తల్లి గుడ్డ వందరాజిల్ల. బద్దలాజని గుడ్డు ఏమన్నాడమ్మా? వందరాజిల గుడ్డ ఏమవిడమ్మా. నాయన ఆ. తల్లి వేడిని గుడ్డు తట్టుకోలేక అవును. పళ్ళు మని బద్దలాసిపోయింది. ఆ గుడ్డులోనమ్మా అవును. ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. గోవిందా. గోవిందో గోవిందా. ఏమండి గురుగారు? బాబు. నా చిన్న సందేహం అండి. నీకొచ్చిన సందేశం ఏమిటట? ఈ ముగ్గురు అబ్బాయిలు ఆ. ఒకే గుడ్లో ఒకసారి పుట్టారండి. అదాని అనుమానం. ఆ. గుడ్డు ఒకసారి విచ్చులుతుంది, అవునండి. 3 సార్లు చిల్లుతుందా? విచ్చులుదండి. ముగ్గురు పుట్టారు. ఆ. ఆ మహాతల్లి అవును. ఈ ముగ్గురిని కూడా ఆ. ఏమి చేస్తుంది? ఏమి చేస్తుందండి? ఆవిడ నిమ్మ చెట్టులు కాడ ఓయమ్మ ఈ రాణిగాడు, ఓయమ్మ. వేడిలు దానాలు చేస్తున్నది. ఎంత చక్కని తల్లి ఆది శక్తమ్మ. ఆగమ్మ కంగారు పెట్టుకో. అమ్మో ఆగమ్మాయి.